ఇంత చిన్న గుంటలో ఇన్ని చేపలా? హలో మామ, నేను మీ లాక్ తీసుకెళ్ళి లక్కిని. ఈరోజు ఇంటికాడ ఆదివారం ఖాళీగా ఉండి ఏం చేస్తున్నాం అని చెప్పేసి అయితే ఇప్పుడే మనం టైం 2:30 చూసుకొని అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాం. మా అన్న రమ్మంటే లేదు, చింతపండు కొడుతుండు. కాకలైతే ఫోన్ చేసి రమ్మన్నారు. మా కాకలైతే మనం పోయే వరకే వలలు వేసి పెట్టేసారు చెరువులో. ఒక చిన్న గుంట చూసుకొని అయితే వేసారు. కాక కూర్చున్నాడు, ఒక కాక వలేసి వచ్చి ఆ కాక కూడా కూర్చున్నాడు. చూసుకోవచ్చు, కొన్ని చేపలు పడ్డాయని చెప్తున్నాడు నాకు వచ్చేవారికి. మీరు చూసుకోవచ్చు, మీకు అక్కడ థర్మకోల్ ఏర్పడుతున్నాయో లేవో. కాకైతే బూస్ట్ వేస్తుండో దిగుదామని చెప్పేసి. ఇప్పుడైతే మన కాక దిగేసిండు. కాక నువ్వు పడ్డాయనే అడిగిన, చిన్నది పడ్డదని చెప్తుండు. దాని తొడ్డుకి ఇసిరిండు. మళ్ళీ అంతా దేవులాడుకుంటూ మొత్తం చేతులతో దొబ్బుకుంటూ వస్తుండు ఇంకా చేపలు పడాలని. ఇప్పటికైతే కొన్ని చేపలు పడ్డాయని చూపిస్తుండు మన సంచిలోనే. ఇవేనా ఇంకేమైనా పడ్డాయా? ఇవేనాట. ఇప్పుడు మన కాక అయితే వీటిని అయితే నీళ్ళలో ఇద్దామని చిక్కంలో వేసి నీళ్ళలో పెడుతుండు. వీటికి ఏం కాకూడదు, మంచిగా ఫ్రెష్గా ఉన్నాడు, ఇంటికి పోయే వరకు స్టఫ్ తింటా అన్నాడు. పనులే అట్లా అయితే మెల్లమెల్ల మా కాక అయితే వేసేది అటు ఇటు ఆలోచించుతుండే, ఏమైనా పడ్డాయని చూస్తుండు. నేను కూడా తిరిగి చూస్తున్నా. ఇక మళ్ళీ దిగి మళ్ళీ ఒకసారి అంతా చెక్ చేసుకొస్తుండే ఏమైనా పడ్డాయో లేదా అని. పడ్డాయనే ఏమన్నా పర్లేదా? చూసుకుంటా మెల్లమెల్ల కింద ఏమైనా ఉండవచ్చు. నా కాక అయితే భయపడుతుంది కింద ఏమైనా ఉన్నాయని. బాగా లోతుంటుంది అందులో, స్లిప్ అవుతుంది అంటుండు. ఇంకా ఏదో బెండు మిక్సిలంటే అవుతుంది, చూడు పల్లె అంటుండు. చుట్టేది తిరుక్కుంటూ పోతుండు మొత్తం. మరి ఏమైనా పడ్డాయా, మరి పడవచ్చా ఇంకా తెలియదు అంటుండు. మొత్తం లేపుకుంటే చూస్తుండు మన కాక. ఆడుండేది మన బండే, మొత్తం తిరుక్కుని అంతా చూస్తుండు. చేప పడ్డదిరా అంటుండు. మళ్ళీ మిస్ అయింది అన్నాడు. అక్కడ చూసుకుంటే మన బెండ అది కిందికి మీదకి అవుతుంది. మా కాకనైతే బొమ్మన్న పోయిండు. మనకు తెలిసిన ఇంకో కాక అయితే వచ్చింది ఇసురువాల పట్టుకొని. ఆ ఇసురువాల ఇసురేస్తాను గ్యాదీన్లో దాన్ని పట్టుకొని మచ్చడి జాలేక దొబ్బుకుంటూ పోతా అంటుర్రు. ఆ కాక అంతా రెడీ చేసుకొని పోతుండు మనకు తెలిసిన కాకని. కాక మెల్లనే కింద పడతావు, ఏం కాదు మెల్ల చూడు. మన ఇంకో కాక కూడా పోతుండు. వాడు ఇంకొక బెండ్ మళ్ళీ కదులుతుంది. అక్కడికైతే మన కాకనైతే బొమ్మన్న వచ్చిండు. మన కాకురికి వచ్చేసిండు రాస్మాన్ లెక్క. మెల్లగా చూసుకొని ఇప్పటికే 2 చేపలు పోయినాయి. మెల్లగా చేప తీస్తుండు మన కాక. మనకి వెళ్ళి చూసుకుంటాను, నువ్వు మంచిగా వీడియో అంటుండు. అసలు దింపకుండా అయితే వీడియోనైతే ఇవన్నాడు. చిన్న చేపనే అన్నాడు. దానికైతే ఒడ్డుకైతే ఇసురుతున్నాం అని చూసి ఇసిరిండు. ఒడ్డుకి ఇసురు మళ్ళీ చిక్కంలో వేసేసిండు. చిక్కంలో వేసి ఇద్దరు కలిసి అయితే ఆ ఇసురు వాళ్ళతో జాలకి వేసి అయితే ఇద్దరైతే పట్టుకొని ఒక ముట్ట అయితే పడ్డది అంటారు. మరి పడ్డదో తెలియదు. పడ్డానే ఇద్దరైతే ఇసురు వాళ్ళని అయితే లోపలికి పెట్టి దొబ్బుకుంటూ వస్తారు అడుగు నుంచి వెళ్ళి. బరువు ఉందని మందుని అంటారు. వాళ్ళ వాయిస్ పెట్టకంటారు. మెల్లగా దొబ్బుకరా రే, మెల్ల స్లో అది అడుగుతో లేపేసేవారి. దాంతో నచ్చింది లేదు, పీకింది లేదు అంటారు. మళ్ళీ ఇసురు వాళ్ళు ఉన్న కాడనే ఇది వేసి అనుకోకూరి, అట్లా వేసి ఇద్దరు పట్టుకొని అయితే తీసుకొని పోతారు. బరువు వస్తలే అని అట్లా వస్తలేదు అసలు. మెల్ల ఇద్దరు దొబ్బుకుంటే మళ్ళీ స్టార్ట్ చేసేసి టక్క మీరు చూసుకోవచ్చు. అక్కడ ఇలా దొబ్బుకుంటే అయితే పోతుర్రు. మన వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువ ఉన్నదని ఏమనుకోకూరు మామ. నెక్స్ట్ నుంచి మంచి క్లారిటీ వీడియోస్, అలా మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇట్లా ఫిషింగ్ బ్లాగ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాక అయితే ఒక దమ్ వేసిండు. చేపలు ఉన్నాయి అంటున్నాడు. మంచిగా వీటిని ఫ్రెష్గా అడిగేస్తుండు అండు లేకుండా. బాగానే వాడే అనే చేపలు. చూడు మెల్లనే పడ్డాయని అయితే అంటుండు. మెల్లగా తీస్తుండ ఆడ మీరు చూసుకోవచ్చు. చాలా చేపలు అయితే పట్టినాం. మేమే బాగా సేమ్ టైం ఉండలేదు ఇక్కడ. సో తొందరగా వెళ్ళిపోదామని అయితే ఫటాఫట్ మళ్ళీ ఒక దమ్ వేసేసారు మన కాకలు ఇద్దరు దిగి. మనం వచ్చింది వీడియో తీస్తానికి అని అలా కూడా తెలుసు. ఇక్కడ అయితే మెల్లగా ఇద్దరే ట్రై చేస్తారు. ఒక మార్పు అయితే పడ్డది అంటారు. మరి పడ్డదా పడలేదా అని ఇంకా తెలియదు. పడ్డదానే చూడు మెల్లగా చూడు. ఏదైనా కాలు కూర్చోట పెద్దదా అని చిన్నదేనా కానీ మెల్లగానే కానీ
దాన్ని తీసిండు మీ అక్కడ చూసుకుంటే కొట్టుకునేది మారిపోయి మనకి టోటల్గా ఇన్ని చేపలు